దశాబ్దాల కాలంగా అస్తవ్యస్తంగా ఉన్న ఓటర్ల జాబితాను సరిచేసేందుకు 24 ఏళ్ల అనంతరం కేంద్ర ఎన్నికల కమిషన్ ఈరోజు సర్వజన ఓట్ల సర్వే నిర్వహిస్తుంది. కాకపోతే ఈ సర్వే ప్రక్రియ సజావుగా సాగుతుందా లేదా, ఎటువంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా ఈరోజు ఈ సర్వే నిర్వహణ వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి? స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఎన్నికల కమిషన్ అధికార పార్టీలకు తొత్తులా వ్యవహరిస్తుందా, లేకపోతే సర్వేలో ఎవరికైతే వయసు వచ్చి ఓటు లభిస్తుందని ఆశకే ఎదురుచూస్తున్న వారికి ఓటు హక్కు కలిగేందుకు దోహదపడుతుందా, లోపభూయిష్టంగా ఉన్నటువంటి ఓటర్ లిస్టును సవరించేందుకు ఇది దోహదపడుతుందా, లేక ఏవైతే తొలగింపు ఓట్లు ఉన్నాయో వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు? ఈ విషయంపై మనతో మాట్లాడడానికి కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపాని ఉన్నారు. చూస్తే కనుక దశాబ్దాల కాలంగా ఓట్ అనే పాశుపత అస్త్రం ప్రభుత్వాలని ఈరోజు నెలకొల్పడంలో కానీ ప్రజాప్రతినిధులు తలరాయడం కానీ ఆ పాశుపత అస్త్రాన్ని ఈరోజు పూర్తిగా తుప్పు పట్టే విధంగా సర్వజన ఓట్ల సర్వే ప్రక్రియ సాగుతుంది అంటే నేను ఖచ్చితంగా నా ఆన్సర్ నో అనే చెప్తాను. ఎందుచేతనంటే 2.5 డికేట్స్ తర్వాత మళ్ళీ ఈ ఓటర్ల జాబితా సవరణ అన్నది చేస్తున్నారు. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో ఫామ్ 6 ఏంటంటే న్యూ ఓటర్స్ని అడ్మిట్ చేయటం, ఎన్రోల్ చేసుకోవటం, ఫామ్ 7 ద్వారా డెలిషన్స్, అనర్హులు ఎవరైనా ఉంటే డెలిషన్స్ చేయటం, 8 ద్వారా సవరణ అనే ప్రక్రియతో ప్రజల్లోకి వాళ్ళు వెళ్తున్నారు. కానీ మీరు చూడండి, న్యూ ఓటర్స్ని అడ్మిట్ చేసుకునే పర్సంటేజ్ కంటే డెలిషన్స్ ఎక్కువ ఉన్నాయి, సవరణలు కూడా తక్కువ ఉన్నాయి. అంటే ఇది దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ ఇది సజావుగా జరగటం లేదు, వన్ వేలో జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ స్వయం ప్రతిపత్తి గల సంస్థ ఏదైతే ఉందో ఈరోజు ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో, కేంద్ర ప్రభుత్వ చేతిలో కీలుబొమ్మగా ఉంది, ఎన్డీఏ ప్రభుత్వ చేతిలో కీలుబొమ్మగా ఉంది. ఎందుచేతనంటే ఎలక్షన్ కమిటీ ప్రక్రియలోనే తప్పుతడకలు జరిగాయి. ఇదివరకు ఎలక్షన్ కమిషన్ ప్రక్రియలో ప్రధానమంత్రి గారు ఉండేవారు, అపోజిషన్ పార్టీ లీడర్ ఉండేవాళ్ళు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉండేవారు. కానీ దాన్ని ఏం చేశారు, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ ద ప్లేస్ ఆఫ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కేంద్ర క్యాబినెట్లో ఒక మంత్రిని తెచ్చిపెట్టుకున్నారు. సో మెజారిటీ ఇప్పుడు ఏమవుతుంది, ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, రాహుల్ గాంధీ గారు, అపోజిషన్ పార్టీ లీడర్, మెజారిటీ ఎవరైతే వారి మాట అవుతుంది. ఇది సజావుగా జరగటం లేదు అంటానికి ఎగ్జాంపుల్స్ గడిచిన కాలంలో మనం చూసాం. వెస్ట్ బెంగాల్లో ఫామ్ 7 ఎక్కువగా యూజ్ చేశారు, 80-90 lakhs ఓట్స్ తీసేశారు. తమిళనాడులో తమిళనాడు ఆల్సో సేమ్ థింగ్ వాజ్ హ్యాపెన్. అదర్ స్టేట్స్లో కూడా, బీహార్లో కూడా అట్లానే జరిగింది, ఒరిస్సాలో కూడా అట్లానే జరిగింది. వెస్ట్ బెంగాల్కి సంబంధించిన ఓట్ల తొలగింపు విషయంలో వారు బంగ్లాదేశ్కి సంబంధించిన ఓటర్లు కాబట్టే తొలగించబడ్డాయని చెప్పి అప్పట్లోనే ఎన్నికల కమిషన్తో పాటు ఎన్డీఏ ప్రభుత్వం కూడా సమాధానం ఇచ్చింది. అందులో వాస్తవం ఉందా? దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఎలక్షన్ కమిషన్ ఈరోజు కేంద్ర ఎన్నికల కమిషన్ అన్నది ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ, ఏనాడు వాటికి ఉన్న అధికారాలు వాడుకోలేదు. ఈ స్వయం ప్రతిపత్తి గల ఎలక్షన్ కమిషన్ అనే సంస్థ కేంద్ర ప్రభుత్వ చేతిలో, బీజేపీ చేతిలో, ఎన్డీఏ ప్రభుత్వ చేతిలో కీలుబొమ్మగా వ్యవహరిస్తుంది. దీనికి అనేకమైన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఎలక్షన్ కమిషన్, ఈరోజు దేశంలో ఉన్న స్వయం ప్రతిపత్తి గల సంస్థలన్నీ, ఈడీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ, గవర్నర్ వ్యవస్థ కానీ, అనేకమైన వ్యవస్థలు ఎలక్షన్ కమిషన్ చేతిలో కేంద్ర ప్రభుత్వ చేతిలో ఉన్నాయి. దానికి ఇదే ఉదాహరణ. రేపు ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో సేమ్ థింగ్ విల్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూసుకుంటారు. మీరు కంపేర్ చేయండి. ఫామ్ 6 ద్వారా వాటర్ ఎన్రోల్మెంట్ ఎక్కువ ఉందా, ఫామ్ 7 ద్వారా డెలిషన్స్ ఎక్కువ ఉన్నాయా, ఫామ్ 8 ద్వారా ఒళ్ళు దగ్గర పెట్టుకుని సవరణలు చేసే జాబితా ఎక్కువ ఉందా? మీరు గమనిస్తే మీకు తెలుస్తుంది. ఒక ఎగ్జాంపుల్, బిఎల్ఓస్గా ఉన్నవాళ్ళు, బిఎల్ఏస్గా ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎలక్షన్ కమిషన్ సూచనల మేరకు పార్టీలు పెట్టుకోవే. ఈరోజు ప్రతి బిఎల్ఓ పార్టీ మనుషులు ఉన్నారు. సజావుగా జరుగుతుందని ఇది ఎలా మనం నమ్ముతాం? దీని మీద మాకు పూర్తి విశ్వాసం మేము కోల్పోయాం. దీని ద్వారా కూడా వన్ వేలో ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల కమిషన్ పనిచేస్తుంది. దీని ద్వారా తీవ్రమైన నష్టం అధికారంలో లేని రాజకీయ పార్టీలకు జరుగుతుంది. అందుకు రాజకీయ పార్టీలు అప్రమత్తంగా ఉండాలి. దీనిపైన ఒక ప్రజా ఉద్యమం రావాలి. రాకపోతే దేశవ్యాప్తంగా సేమ్ థింగ్ జరుగుతుందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. కనుక ఎన్నికలు వచ్చాయంటే ఓటర్ తన ఓటు హక్కును వినియోగించుకొని పోలింగ్ పర్సెంట్ పెంచాలని ఎన్నికల కమిషన్ ప్రచార ఆర్భాటాలు పోతుంది. కానీ ఒక ఓటు హక్కు కల్పించే అవకాశం ఇస్తున్నాం, సవరణ చేసే అవకాశం కల్పిస్తున్నాం. ఎవరైనా కనుక అంటే ఈ చనిపోయిన వారు ఉంటే వాటిని డిలేట్, ఈ ప్రాసెస్లో ప్రచారానికి మినిమం ప్రాధాన్యత ఇవ్వకపోవడం వెనుకున్నటువంటి ఆంతర్యం ఏమని భావించవచ్చు? వాళ్ళు సైలెంట్గా చేయాల్సిన పని చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను మీకు చెప్పేదే, ఫామ్ 6 ద్వారా ఓటర్స్ని ఎక్కువ చేయాలి. ఆ ఎన్రోల్ చేసే ఓటర్స్ క్లియర్ కట్గా ఆ గ్రామంలో ఆ ఎన్రోల్ చేయబడిన ఓటరు ఏ పార్టీకి చెందినవాడో చూసుకుంటాడు. వాళ్ళ పార్టీకి ఫేవరబుల్ ఓటర్ కాకపోతే
వాడిని ఎన్రోల్ చేయరు. సో డెలిషన్స్ సంఖ్య ఎక్కువని మనకు తేలుతుంది, ఎన్రోల్మెంట్ సంఖ్య తక్కువ తేలిపోతుంది. సవరణల ద్వారా వారికి వ్యతిరేకంగా ఉన్న ఓటర్స్ అయితే వాళ్ళు ఎన్రోల్ చేయరు, వాళ్ళకి అనుకూలంగా ఉన్న ఓటర్స్ అయితే ఎన్రోల్ చేస్తారు. మీరు ఆంధ్రప్రదేశ్లో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అయిన ద్వారా నేను మీకు క్వశ్చన్ చేస్తున్నాను, ఎన్రోల్ ఓటర్స్ ఎంతమంది, డెలిషన్స్ ఎంతమంది, న్యూట్రల్స్ సవరణల ద్వారా వీడు ఎంతమందిని తెచ్చారు, తెచ్చిన ఓటర్స్లో వాళ్ళు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నవారా ప్రతికూలంగా ఉన్నవారా మీరు పర్సంటేజ్ లెక్కేయండి. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంకి అనుకూలంగా ఉన్నవారు ఎన్రోల్ అవుతారు, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు డెలిషన్స్ అవుతాయి. సవరణల్లో కూడా న్యూట్రల్ ఓటర్స్లో కూడా మాకు అనుకూలం ప్రతికూలం చూసుకుని వాళ్ళు ఎన్రోల్ చేస్తారు. ఒకప్పుడు మాన్యువల్ ఓటోలో ఈరోజు ఓటు హక్కు కోసం అప్లై చేసేది, కానీ అంతా కూడా టెక్నాలజీ అరచేతిలో నేపథ్యంలో తనకు ఓటు హక్కు కావాలనుకున్న ఆయన 18 ఏళ్ళ నుండి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడాను కనీసం అవగాహన పరచడంలో ఎన్నికల కమిషన్ వైఫల్యం అయిందంటే ఆ టెక్నాలజీలోనూ టెక్నిక్ అంతా ఉంది, లాజిక్ అంతా టెక్నాలజీలోనే ఉంది. ఈవీఎం స్టాంపరింగ్, ఓట్ చోరీ, సీట్ చోరీ ఆ ద్వారానే అవుతుంది. సో దానిలో కూడా ఆ టెక్నిక్ ఉపయోగించి వాళ్ళకి అనుకూలంగా చేసుకుంటారు. కానీ ఈ ప్రక్రియ ఇంకా 2 రోజులు ముమ్మరంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇప్పుడిప్పుడే కొంతమంది కూటమి నాయకులు కావచ్చు, లేకపోతే అధికారులు ప్రకటించారు. ఆ ఇచ్చినటువంటి ఆ వెసులుబాటు టైంలో కొత్త ఓటర్లు ఈరోజు ఓటు హక్కు పొందేందుకు ఈ సర్వే దోహదపడుతుంది అని మనం అనుకుంటున్నాం. ఇంటెన్సివ్ రివిజన్ కంప్లీట్ అయిన తర్వాత, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్, కంప్లీట్ అయిన తర్వాత ఎంతమంది కొత్త ఓటర్స్ని వాళ్ళు చేర్చిన కొత్త ఓటర్స్లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఉన్నవారు అన్నది ఒకటి మనం అబ్జర్వ్ చేయాలి. ఎన్ని డెలిషన్స్ చేశారు, డెలిషన్స్లో వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎంతమంది అన్న పర్సంటేజ్ మీరు తీసుకోండి. సవరణలు చేసేవారు కూడా ఎంతమంది వాళ్ళకు అనుకూలంగా సవరణ చేసి ఎన్రోల్ చేశారు, ప్రతికూలంగా ఉన్న వారికి ఎంతమందికి చేయలేదంటే మీకు క్లియర్ కట్ ఒక పిక్చర్ వచ్చేస్తుంది. అంతా టెక్నాలజీ డెవలప్ అయిపోయింది కదా, మనకంతా టెక్నాలజీలు యూజ్ చేసి మనం తెలుసుకోవచ్చు. మీరు ఒక రిపోర్టర్గా, ఒక యూట్యూబ్ నడుపుతున్న రిపోర్టర్గా ఇప్పుడు నేను చేసిన ఫామ్ 6 ద్వారా ఎన్ని ఓటర్స్ ఎన్రోల్ చేశారు, ఫామ్ 7 ద్వారా ఎన్ని డెలిషన్స్ చేశారు, ఫామ్ 8 ద్వారా ఎన్ని సవరణలు చేశారు, ఎన్రోల్ చేసిన ఓటర్సు కూటమి ప్రభుత్వానికి ఎంతమంది అనుకూలులు, మిగతా పార్టీలకు ఎంతమంది వ్యతిరేకులు, అదేవిధంగా డెలిషన్స్ చేసేవారు ఎంతమంది కూటమికి వ్యతిరేకులను డెలిషన్స్ చేశారు, ఎంతమంది అనుకూలను చేశారు. సవరణలో కూడా సేమ్ థింగ్. మీరు ఆ పర్సంటేజ్ తీసుకుని చెప్తే మీకు యువర్ సెల్ఫ్ విల్ కమ్ టు నో. ఎన్నికల కమిషన్కు ఉన్నటువంటి అధికారాల నేపథ్యంలో ఇటువంటి సమాచారాన్ని లీక్ చేసే అవకాశం ఉండదు అని ఒక నెపంతో వాళ్ళు తప్పించుకున్నట్లయితే ఈ డేటా బయటకు వచ్చే పరిస్థితి. ఏమి సమాచారం లీక్ చేయటం అండి? రాహుల్ గాంధీ గారు దేశ ప్రజలు వింటుండగా చూస్తుండగా క్లియర్ కట్గా ఈవీఎం స్టాంపరింగ్స్ ఏ విధంగా అయ్యాయి, అటు మహారాష్ట్రలో కానీ, ఇటు వెస్ట్ బెంగాల్లో కానీ, బీహార్లో కానీ ఏ విధంగా అయ్యో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు విత్ ఆల్ ఎవిడెన్సెస్. ఏం చేయగలిగాం? ప్రతి దగ్గర ఈవెన్ వెస్ట్ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ పోరాడారు, 90 lakhs ఓట్స్ మాకు అనుకూలంగా ఉన్న వాళ్ళని తీసని పోరాడు. తమిళనాడులో సేమ్ థింగ్ వాజ్ హ్యాపెన్, బీహార్లో అయ్యారు. ఈ రాష్ట్రాల్లో చిచ్చులు పెట్టేసి ప్రాంతీయ పార్టీలు పేకలు నొక్కేసి చివరికి బీహార్లో ఆ నితీష్ కుమార్నేమో రాజ్యసభ సభ్యుడిగా చేసి వాళ్ళ మనుషులను తెచ్చుకొని అసలు బీహార్లో జేడీయూ నేత లేకుండా చేశారు. సో ఇవి జరుగుతున్నాయి. మమతా బెనర్జీ పరిస్థితి వెస్ట్ బెంగాల్లో ఏమైంది? గట్టిగా అరిచింది, పాపం పోరాట యోధురాలు, అక్కడ లెఫ్ట్ పార్టీస్కి ఎదురొడ్డు నిలిచిన వ్యక్తి కూడా ఇప్పుడు అన్నీ మూసుకుని కూర్చునే పరిస్థితి తీసుకొచ్చారు. సో వాళ్ళు ఈ టెక్నాలజీ కూడా వాళ్ళకు అనుకూలంగా మలుచుకుంటారు. దానికి కారణం కేంద్ర ఎన్నికల కమిషన్ స్వతంత్ర భారతదేశంలో 7.5 decades ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఏ రోజు కూడా సెషన్ లాంటి ఎన్నికల కమిషన్ మనం చూసాం, చీఫ్ ఎలక్షన్ కమిషన్స్ చూసాం, సెషన్ చూసాం. సెషన్ అంటే ఒక హడలు, ఓహో ఎన్నికల కమిషన్ అంటే ఈ స్వయం ప్రతిపత్తి గల సంస్థ అంటే ఈ విధంగా ఉంటుందా అన్నది దేశానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేవారు. రాజకీయ నాయకులు వణికేవారు. అటువంటి స్వయం ప్రతిపత్తి గల ఎలక్షన్ కమిషన్ అన్నది మోడీ గారి చేతిలో, బీజేపీ చేతిలో, అమిత్ షా చేతిలో కీలుబొమ్మ తోలుబొమ్మలా ఆడుతుంది. సో మనం చేసేదేమీ లేదు. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వలన ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు ఒరిగేదేమీ లేదు, వాళ్ళకి భారీ ఎత్తున నష్టం జరుగుతుంది. కనుక ఓటు అనే పాశుపద అస్త్రం భవిష్యత్తులో ఓటర్ డిసైడ్ చేయకుండా అధికార పార్టీ నాయకులే డిసైడ్ చేసే ఒక పరిణామం భారతదేశంలో చోటు చేసుకుంది. నేను మీకు మొన్న చెప్పాను క్లియర్ కట్గా, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ప్రక్రియ ప్రభుత్వాలే తమకు అనుకూలమైన ఓటర్లను ఎంచుకొని ఎన్రోల్ చేసుకొని వాళ్ళకి ఓట్ చేయించుకునే సిస్టమ్. నేను మొన్న మీకు క్లియర్గా చెప్పాను. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తాలూకు అర్థం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వ దృష్టిలో ఎలక్షన్ కమిషన్ తొత్తుగా అయిపోవటం వల్ల ప్రభుత్వాలే ఫలానా ఈశ్వర్ మనకు ఫేవరబుల్గా ఓట్ చేస్తుంది, ఫలానా అన్నాజీ మనకు ఫేవరబుల్గా ఓట్ చేస్తారు, కృపారాణి ప్రతికూలమైన ఓటు, వీళ్ళిద్దరిని ఎన్రోల్ చేద్దాం, కృపారాణిని తీసేద్దాం అని చేసుకోవటానికి ఇది ఒక సజావుగా జరుగుతున్న అప్రజాస్వామిక చర్యను ప్రజాస్వామిక చర్యగా వాళ్ళు ఫ్యాబ్రికేట్ చేసి చూపిస్తున్న కార్యక్రమం.
చూస్తే కనుక ఏదైతే సర్వజన ఓట్ల సర్వే విషయంలో ప్రస్తుతం ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తి ఉన్నప్పటికీ కూడాను అధికార పార్టీ నాయకులకు ఈరోజు ఒత్తాసు తీసుకుంది. అందులో భాగంగానే ఫారం 7 ఎక్కువ అప్లికేషన్ దాఖలు కావడం, ఫారం 6 అంటే ఓటు హక్కు కావాలనుకున్నటువంటి అప్లికేషన్ తక్కువ దాఖలు కావడం, సవరణల విషయంలో ఎవరు కూడా చొరవ చూపుకోవడం, ఈ పరిణామాలన్నీ కూడా ఈ సర్వే ఒక లోపభూయిష్టంగా జరుగుతుంది. ఎన్నికల కమిషన్ ఈరోజు అధికార పార్టీకి అండగా ఉండడంతోనే భవిష్యత్తులో ప్రజాస్వామ్య దేశంలో పాస్పోర్ట్ అస్త్రంగా ఉన్నటువంటి ఓటు ఈరోజు ఓటర్ ప్రభుత్వాన్ని డిసైడ్ చేయకుండా కేవలం ప్రభుత్వాలే ఆ ఓటర్ని చేతిలో లాక్కునే పరిణామాలు చోటు చేసుకుని ఈ సర్వేలో మాత్రం ఎవరు కూడాను ఈరోజు ఓటు హక్కు పొందే అవకాశం లేనటువంటి పరిణామాలు చోటు చేసుకుని ఆమె స్పష్టం చేస్తారు. మరి ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి ఈ స్టాండ్ ఈ సర్వేకి ఏ విధంగా దోహదపడుతుందన్న విషయం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం.